వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ పర్యవేక్షణలో శ్రీకాళహస్తి పోలీసులు గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీకాళహస్తి టౌన్ సిఐ నాగరాజు నాయకత్వంలో పోలీసులు నిఘా ఉంచారు. నమ్మదగిన సమాచారంతో దాడులు సాయంత్రం సుమారు 4:45 సమయంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బంగారం గుడి నుండి కైలాసగిరి కాలనీకి వెళ్లే దారిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద దాదాపు 2 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. పాత నేర చరిత్ర. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిపై ఇప్పటికే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదై ఉందని, గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి తీసుకువచ్చి తిరుపతి మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని దాచిపెట్టడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు మన బాడీ కైలాసగిరి పోయే దారిలో ఒక వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గంజాయి సమాచారంతో నేను నా సిబ్బంది అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తితో 2 కేజీల గంజాయి సీజ్ చేశాము. అతని పేరు వచ్చేసి పెరుమాల్ వేణుగోపాల్, వయసు 64 సంవత్సరాలు. అతని తండ్రి పేరు వచ్చేసి పెరుమాల్. ఇతన్ని పెళ్ళయార్ కుప్పం, తన్నేరు అండ్ కంచిపురం డిస్టిక్, తమిళనాడు. ఈ కార్యక్రమము మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ఎస్పీ గారు జిల్లా పైన ఈ వజ్ర పహార్ అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు ప్రతి ఆఫీసరు ప్రతి విలేజ్ విజిట్ చేయాలి, వార్డు విజిట్ చేయాలి. ఎక్కడెక్కడ ఈ గంజాయి ఉందో ఆ గంజాయిల పైన కఠినమైన చర్యలు తీసుకొని రవాణాను అరికట్టాలి. వాళ్ళను ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేసి ఖచ్చితంగా రిమాండ్ చేయాలని చెప్పారు. అందులో భాగంగా ప్రతిరోజు చూస్తూనే ఉంటారు మీరు, జిల్లాలోని ఆఫీసర్లంతా 3 గంటలు ఖచ్చితంగా తిరిగి విలేజెస్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తున్నాము. కొంతమంది మంచి సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం మేరకు ఈరోజు ఈ కేసు ట్రేస్ చేయడం జరిగింది. ఇంకా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, గంజాయి వల్ల చాలామంది యువత పెడదోవన పడుతున్నారు. దానివల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, వీడు బాడీలు అఫెన్స్ చేసుకుంటున్నారు. చాలామందికి చూస్తూ ఉంటారు, పీడియాక్టివ్గా పోతున్నాయి. అందరికీ తెలియజేయడం ఏమంటే, ఈ గంజాయిని అందరి సహకారంతో మన శ్రీకాళహస్తి టౌన్లో లేకుండా, జిల్లాలో లేకుండా చేయాల్సింది మన ఎస్పీ గారు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దీనికంతా ప్రజలు సహకరించి మీ సమాచారము గోప్యంగా ఉంచబడుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఈ స్మగ్లింగ్ చేయడము, లేకుంటే ఇల్లీగల్గా తీసుకురావడము, ఎవరికైనా అమ్ముతున్నారని తెలిస్తే, లేకుంటే ఎవరైనా సరే వాడుతున్నారని తెలిసినప్పుడు మాకు సమాచారం వచ్చిందిగా ప్రజలకు మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.